వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తమిళ చిత్ర పరిశ్రమలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా వెండితెరపై తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఇద్దరు దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ ఇప్పుడు కొత్త పాత్రతో చేతులు కలపనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా ఓ భారీ చిత్రం రాబోతుంది. ఈ చారిత్రక ప్రాజెక్టుకు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనుంది. తాజాగా దీనికి సంబంధించిన సంచలన ప్రకటన చేశారు. రజనీకాంత్ 173వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించనున్నారు. ఇది ఒక మ్యాగ్నమ్ ఓపస్ చిత్రమని కమల్ హాసన్ తెలిపారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించిన ఆయన తన స్నేహితుడు రజనీకాంత్తో దిగిన ఫోటోను పంచుకున్నారు. తమ స్నేహాన్ని వర్ణిస్తూ ఓ తమిళ కవితను కూడా పోస్ట్ చేశారు. భారతీయ సినిమాలోని ఇద్దరు మహోన్నత శక్తుల్లో ఈ ప్రాజెక్టు ఏకం చేయడమే కాకుండా కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య ఉన్న 5 దశాబ్దాల స్నేహానికి, సోదర భావానికి ఇది నిదర్శనం. వారి బంధం ఎందరో కళాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంది అని రాజ్ కమల్ ఫిలిమ్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తమ సంస్థ 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపింది. రజనీకాంత్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, సుందర్ సి దర్శకత్వ ప్రతిభ, కమల్ హాసన్ నిర్మాణ విలువలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ జైంట్ మూవీస్ సంస్థ 2027 సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయనుంది. ఇటీవల రజనీకాంత్ సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కమల్ హాసన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఆయనతో సినిమా నిర్మిస్తుండడం కాలీవుడ్ లో పండగ వాతావరణాన్ని సృష్టించింది.